మీకేమనిపిస్తున్నది? నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే మీ ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా ఏది ఎల్బీ స్టేడియంలో చేసింది కదా, మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఒక గాడిలో పడి నడవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సాధ్యం కాని పని అని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్తా వచ్చినాం. అప్పులు పుట్టమని చెప్పినాం, కేంద్రం డబ్బులు ఇయ్యదని చెప్పినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 15 నెలల తర్వాత జ్ఞానోదయం కలిగినట్టు తను ఏదో కొత్తగా పరిశోధన చేసి తెలుసుకున్నట్టు ఎవరో ఇక భూలోకమో పరలోకం నుంచో ఎవరో ఆయనకి ఈ విషయాలు చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం కావడము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావడము, బీజేపీ కాంగ్రెస్కి ఢిల్లీ స్థాయిలో దేశ స్థాయిలో పెద్ద లడాయి నడుస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వంకు మోడీ అమిత్షాలు ఈయనబోయి పాదాభివందనాలు చేసినా, పొర్లు దొండాలు పెట్టినా కానీ, తప్పైందని చెప్పి ముక్కు నేలకు రాసినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు రావాల్సిన డబ్బులు కూడా ఇయ్యరు. మనకి ఆల్రెడీ మనం అన్ని లెక్కలు చెప్తూనే ఉన్నాం. దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు ఎంత ఆదాయము మనం కేంద్రానికి ఇస్తున్నాం, మనకి ఎంత వస్తున్నది, ఇవన్నీ మనం అందరం ఎప్పుడు చెప్పేదే. అప్పులు పుట్టవు, అప్పులు ఎందుకు పుడతాయి? కేంద్రం యొక్క అనుమతి లేకుండా, వాళ్ళకి అనుసరణ లేకుండా నీకు ఎవడు అప్పుడు ఇస్తాడు? ఇవాళ మనకి మనం చూసినాం కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని ఐసిఐసిఐ బ్యాంకుకి తాకట్టు పెడతా అంటే కూడా నీ భూముల్ని పెట్టుకోను, నిన్ను నమ్మనే అంటే వాడు మధ్యవర్తిని ఇంకో నన్ను పట్టుకొచ్చుకొని వాని ద్వారా బాండ్స్ ఇప్పించుకొని మనం 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎంతోమందితోటి లాబింగ్ పైరవులు చేసుకుంటేనే సుమారు 1,70,000 కోట్ల రూపాయల వరకు ఏదో అప్పు పుట్టింది. ఇంకా అప్పు పుట్టదు, వాస్తవమే అది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తనకి జ్ఞానోదయం అయినట్టుగా ఏదైతే మాట్లాడేది అట్టు మాట్లాడకుండా చీఫ్ సెక్రటరీతో మాట్లాడియాలా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడియాలా, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడియాలా. ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడితే ఇంకా ఎవడన్నా అంతో ఇంతో నమ్మకం ఉన్నోడు కూడా ఇంకా నమ్మడిగా. వచ్చే పెట్టుబడులు కూడా రావంటారు. ఎట్లా వస్తాయి? ఎవడొస్తాడు? ఇక ఎవడన్నా వస్తాడా? ఇప్పుడు ఇంటి పెద్దే నా ఇల్లు మొత్తం దివాలా తీసిపోయిందని అంటే ఓ కొడుకో బిడ్డో భార్యో దివాలా తీసిందంటే వాళ్ళకి తెలియక చెప్పిండ్రా, వాళ్ళకి తెలియదురా, నేను ఎక్కడెక్కడ దాచిన్నో ఎక్కడెక్కడ ఏం చేసిన్నో అని తండ్రి చెప్తే కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ తండ్రి ఏకంగా నా కుటుంబం దివాలా తీసింది, మా ఇంట్లో పప్పు బెల్లాలు లేవు, ఉప్పు బెల్లాలు లేవు, తినడానికి కనీసం తాగడానికి గంజి నీళ్ళు కూడా లేవు అని అన్న తర్వాత ఇంక ఎవడు అప్పు ఇస్తాడు చెప్పు? ఇంటి పక్కోడు కూడా అప్పు ఇస్తాడా? వినయ్ గారు, ఇదే వర్షంలో కొంతమంది ఏమంటారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో మేడి పండు లెక్క తెలంగాణ చూపించుడు, పొట్ట విప్పి చూస్తే పురుగులున్నట్టు మొత్తం అప్పులే ఉన్నాయంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి మేడి పండును ఒలిచే చూపిస్తున్నాడు, ఇదే ఉందిరా ఆయన ఆర్థిక పరిస్థితి అని చెప్తున్నాడు కొంతమంది అంటారు. కంపారిజన్ చేస్తున్నారు ఇద్దరు కూడా. సో మీకేమనిపిస్తుంది ఈ కంపారిజన్? మేము ఏమంటున్నామంటే ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు ఈ రాష్ట్రానికి పెద్ద జీతగాడు ఏం పని చేయాలా గదే చేయి నువ్వు. అంతేగాని మొత్తం విశ్వరూపం నాది అని అంటే అది ఎవడు చేయాల్సిన పని? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎవడు చెప్పాలా? ఆర్థిక శాఖ మంత్రి చెప్పాలా, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాలా, లేకపోతే అంతకి కాకపోతే చీఫ్ సెక్రటరీ చెప్పాలి. నువ్వెవరి అసలు చెప్పడానికి? నువ్వేమన్నా ఫైనాన్స్ మినిస్టర్వా? నువ్వేమన్నా ఈ మొత్తం ఈ లావాదేవీలన్నీ చూడడానికి నువ్వు ఆ పని చేయడానికి ఉన్నావు అక్కడ? అరే రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి, మొత్తం నీ మంత్రివర్గాన్ని నడిపించడానికి, నీ ఎమ్మెల్యేలు నడిపించడానికి, నీ ప్రభుత్వం అన్ని విభాగాలని అందరు అధికారులని ఉద్యోగస్తులు నడిపించడానికి నువ్వు కూర్చొని నువ్వు పనిచేయాలి. కానీ నువ్వే మొత్తం అన్ని అవతారాలు నేనే ఎత్తుతా, నేనే మాట్లాడుతా అంటే ఇలా కొత్తగా తెలిసిందా? ఇదే మన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లేకపోతే మీడియా ద్వారా మేము 24 జనవరి నుంచే మొత్తుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు లేనిపోని ప్రగల్భాలు బలకు 100 రోజులని అనవసరంగా ఏదో డెడ్ లైన్ పెడితిరి, 100 రోజులు అయిపోయిన తర్వాత ఇంకేదో పెడితిరి. ఒకటంటే రెండంటే మూడు అంటారు. ఎవడైనా మాట్లాడితే వాడికి తలతోక లేదంటారు, వాడు మెంటల్ గాడు అంటారు, పిచ్చోడు అంటారు. ఎవడన్నా మీడియా వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాడు పడనోడు అంటారు, ఇంకేదో అంటారు, లేకపోతే బీఆర్ఎస్ ఏజెంట్లు అంటారు, ఇంకో ఏజెంట్లు అంటారు. మరి చివరికి మేమందరం ఏదైతే చెప్పినామో అదే నిజమైందా లేదా? అదే వాస్తవమైందా లేదా? కాబట్టి
ఇప్పటికైనా మేము మొన్న కూడా చెప్పినాము, మీకు నెలవారీగా వచ్చే రాబడి ఏందో చెప్పండి, నెలవారీగా మనం కట్టాల్సిన వడ్డీలేందో చెప్పండి, అసలేందో చెప్పండి, ఖర్చులేందో చెప్పండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. అట్లా కాకుండా నన్ను కోసినా తొడ కోసినా రాదు, నాలుక కోసినా రాదు, ముక్కు కోసినా రాదు, చెవులు కోసినా రాదు అంటే ఇదేమన్నా రామాయణ మహాభారతమా? చెవులు కోసుకుంటే ముక్కు కోసుకుంటే చరిత్ర చదువుకోవడానికి కాదు కదా. ఇవాళ మనము ఒక ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నాము. కొన్ని వందల వేల సంవత్సరాలుగా మానవ పరిణామ క్రమంలో జీవ పరిణామంలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి, అరే ఒకవైపు ఏమో రాకెట్ యుగం అంటాం, చంద్రమండలానికి పోయినామంటాం, ఆడ అపార్ట్మెంట్లు కడతామని చెప్తాం, ఇంకేదో చెప్పుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా మీరు చెప్పాలి, మాకు తెలియదు, అందరికీ తెలియదా? అదే ఆదివాసీ గోండుగూడాల్లో ఉన్న ఆదివాసులకు తెలుసు ఈ రాష్ట్రం ఎంత దివాళా తీసింది, ఎంత అప్పుల పాలైంది, ఈ అప్పులు పుడతాయా పుట్టవా అని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. మేము ఒక ముఖ్యమంత్రి చెప్పాలా దీన్ని ఏమన్నా? ఈ టైంలో మరి ఆర్టీసీ కార్మికులు 16-15 నెలలు బాగా సహకరించారు. మహాలక్ష్మి స్కీము ఫ్రీ బస్ సక్సెస్ అయిందంటే ఆర్టీసీ కార్మికుల కష్టం అనుకోవాలి. మరి ఈ టైంలో వీళ్ళు సమ్మె చేయడం సరైందంటారా కాదంటారా? ఇవాళ 11 గంటలకు కూడా కూనంనేని మధ్యవర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులను కలుస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సమ్మె విరమిస్తే మంచిదంటారా, కంటిన్యూ చేస్తే మంచిదంటారా? ఏం చెప్తారు ఒపీనియన్ మీరు? ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక్క ఆర్టీసీ కార్మికుల మీదనో లేకపోతే మన ఇంకా ఇతర ఉద్యోగ సంఘాల మీదనో లేకపోతే టీఎన్జిఓల మీదనో ఇతరత్ర వాళ్ళ మీద కాకుండా మొత్తంగా ఫస్ట్ మంత్రుల దగ్గర నుంచి మొదలు కావాలా. క్రమశిక్షణ ఎక్కడి నుంచి రావాలా? ఇంటి పెద్ద కాంచి మొదలు కావాలా. ఇంటి పెద్ద తాగుడు అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, సిగరెట్ తాగే అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, బీరు బ్రాండ్ తాగే అలవాటు ఉంటే బంద్ చేసుకోవాలా, విందులు వినోదాలకు పోయేది ఉంటే బంద్ చేసుకోవాలా, ఇంకేదైనా సోకులు ఉంటే బంద్ చేసుకోవాలా. సోకులు పడుతురా మంత్రులు? కాంగ్రెస్ పార్టీ హెచ్చులకు పోతుందంటారా ఇన్నయ్య గారు? అరే లేకపోతే మనం చూస్తున్నాం హెలికాప్టర్ కోసం కొట్లాడుకుంటారు. హెలికాప్టర్లు తప్ప అరే అసలు తెలంగాణ మొత్తంగా కొడితే ఇంకా ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఈ చివరన ఉన్నటువంటి ఆదిలాబాద్ అక్కడి నుంచి మొదలుకుంటే ఆ చివర ఉన్న గద్వాల దాకా అరే ఎన్ని కిలోమీటర్లు ఇది? అంతా కొడితే 5 గంటలు ఇక్కడి నుంచి అక్కడికి రింగా తిరగవచ్చు. ఏమయ్యా మీకు ఎందుకు హెలికాప్టర్లు? హెలికాప్టర్ల కోసం కొట్లాడుకోవడం. ఒక్కొక్క ముఖ్యమంత్రి పోవాలంటే మంత్రులు పోవాలంటే 20-30 కార్లు, హంగామా, కూతలు, ఇక మళ్ళీ ఈ పోలీసులు, ఈ పనికి మాలోళ్ళు ఉత్తగ దండగా ప్రజలకి అనవసరంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ పోలీసు వాళ్ళే. లేనిపోని పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క 20-30 కార్లు, పైలట్లట, అదట ఇదట, ఆ ఇంజన్ అట ఈ ఇంజన్ అట. ఎందుకంటే మీకు ఇదంతా వీళ్ళకి అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఉత్తగా నడుచుకుంటా తిరిగినా వీళ్ళని చీమ కూడా కుట్టదు, దోమ కుట్టదు. మీకు ఏం భయం? మీకు ఎందుకు భయం? అది ఇంత పెద్దవో హంగామా, హడావుడి, AK-47లు, SLRలు, ముందు ఒక 20-30 కార్లు, వెనుక 30-30 కార్లు. వాడేవాడన్నా అరే నువ్వు ఇంత రక్షణ బలగాలు, ఇంత సైనిక బలగాలు ఉంటే కూడా వాడు పాకిస్తాన్ జరగబడుతుంటే పట్టుకొని చేత కాదు వీళ్ళకాడ ఇంత పెద్ద హంగామా, హడావుడి. ఏం హడావుడి? పొద్దున్న లేవంగానే 10 గంటలకల్లా సెక్రటరీకి వచ్చి కూర్చొని సాయంత్రం 6 గంటల దాకా ఉండి ప్రజలను కలిసి లేకపోతే ప్రజాస్వామ్యవాదులను కలిసి మీడియాని కలిసి మంచి చెడు వాళ్ళతోటి పంచుకుంటే ఈ గొడవంతా ఎందుకు? ఈ గొడవంతా ఏముంటుంది ఆడ? అయితే ఒక్క ఆర్టీసీ కార్మికుల మీదనే ఇది నెపం మోపో, సింగరేణి కార్మికుల మీద మోపో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, లేకపోతే అనేక మంది సంక్షేమ పథకాల పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళ మీద ఇవాళ మనము అనవసరంగా వాళ్ళని అడ్డం పెట్టి ఇంకేదో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయొద్దు. ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు కూడా అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి మీరు సరే ఇప్పటికైనా మీకు సోయి వచ్చిందో లేకపోతే ఇంకోటో ఉన్నట్టు కుల్లం చెప్పారు. ఆ చెప్పేదేదో మీరు చెప్పకుండా గౌరవంగా చెప్పడం, మర్యాదగా చెప్పడం, లేకపోతే ప్రజలని ఒప్పించి మెప్పించే రీతిలో చెప్పాలి. కానీ బెదిరించే పద్ధతులు ఏంటిది? బెదిరించే పద్ధత అంటే ఇలా వాళ్ళు సమ్మెకు పిలిపిస్తే, లేకపోతే వాళ్ళు సమ్మెకు పోతా అంటే, లేకపోతే ఇంకా ఇతరత్ర అంటే ఇప్పుడే గుర్తొచ్చిందా? మాలాంటి వాళ్ళం చెప్పబట్టి ఇప్పటికి ఇప్పుడు మనం 4 నెలలు ఉన్న 14 నెలల నుంచి చెప్తాను, జనవరి 24 నుంచి చెప్తాను. మరి ఎందుకు నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? మీడియా కూడా మొత్తుకుంటా ఉన్నది, అప్పులు పుట్టవు, మనకి కేంద్రం నుంచి బడ్జెట్ రాదని అందరూ మొత్తుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రజల్లోకి వచ్చి కూర్చోబెట్టి కొంతమందిని పిలిపించుకొని ఎప్పుడు కూడా ఇంటి పెద్ద ఎప్పుడు కూడా లేకపోతే గౌరవప్రదమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తను తక్కువ మాట్లాడాలా, ఇతరులతోటి ఎక్కువ మాట్లాడేయాలి. కానీ అట్లా కాకుండా మొత్తం సర్వరోగ నివారణ నేనే, అన్నిటికీ నేనే, ఇదేమన్నా తూతు మంత్రం చేసే పైన
అరచేతిలో వైకుంఠం ఉందని ఆ రోజు మరి ఆ రోజు ఏం చెప్పినావు మీరు? అసెంబ్లీ సాక్షిగా 7 లక్షల కోట్ల అప్పు ఉందన్నప్పుడు కూడా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి కూడా ఏం చెప్పిండు ఆ రోజు? మనకి ఏం బాధ లేదు, ఏం కష్టాలు లేవు, అన్నీ సుభిక్షంగా జరిగిపోతాయి, మనకి అసలు చింతే లేదన్నట్టు మాట్లాడింది కదా. మరి ఇవాళ ఎట్టొచ్చింది చింత? ఈ చింతకాయ పులుసు ఎందుకు వచ్చింది ఈరోజు? కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న మీరు మీ ఒక్కరి కోసం కాదు ఇది, తెలంగాణ గౌరవం కాపాడాలంటే, భారతదేశంలో ప్రపంచంలో తెలంగాణ గౌరవం కాపాడాలంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఏ విషయాన్నైనా చెప్పేటప్పుడు ఆచి తూచి అన్ని వైపులు ఆలోచించి ఇది మన తెలంగాణ పరువును కాపాడుతుందా, ప్రతిష్టను కాపాడుతుందా, మన గౌరవాన్ని ముందుకు తీసుకుపోతుందా, వెనక్కి తీసుకుపోతుందా ఆలోచించాలి కదా. దేశ విదేశాలకు మొన్న ఇప్పటికి ఎన్నిసార్లు పోయి వచ్చారు? ఎన్ని దగ్గర 40 సార్లు ఢిల్లీ పోతురి, 5-6 సార్లు విదేశాలకు పోతురి. మరి పోయినప్పుడల్లా పెద్ద బలగం లెక్క తీసుకొని పోతురి, ప్రత్యేక విమానాల్లో పోతురి. ఇవన్నీ ఎంత పెద్ద ఖర్చు. తర్వాత భారీ బహిరంగ సభలు, భారీ కార్యక్రమాలు, ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయి? మీరేమన్నా ఆర్థిక అరాచకత్వంతో లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.